వేరే మతాలని, వేరే కులాన్ని కావచ్చు, మతాలని కావచ్చు, వాళ్ళని ఎందుకు కించపరిచేలా మాట్లాడుతున్నారు? ఇతర మతస్థుల నుంచి మన మీద దాడులు జరిగినా, మన సాంప్రదాయ సంస్కృతిని విమర్శ చేసినా, మన దేవాలయాలు కూలగొడతాకి ప్రయత్నం చేసినా, కానీ నిజమైన హిందుత్వం అంటే ఏంటి? ఎవరైనా ఉండొచ్చు అంటుంది. కానీ ఈ దేశానికి అపాయం చేస్తే ఊరుకోం, ఈ దేశంలో ఉంటూ ఇంకో దేశాన్ని పొగిడితే ఊరుకోం, దేశద్రోహం చేస్తే అసలు ఊరుకోం. ఈ దేశాన్ని వెళ్తాము, హిందూ రాష్ట్రంగా ప్రకటిస్తాము, ఉండేవాళ్ళు ఉండొచ్చు, నచ్చని ఆ దేశానికి వెళ్ళిపోవచ్చు. యువత సనాతన ధర్మం గురించి అంటే మాట్లాడటానికి భయపడుతున్నారా? చాలా మంది మాట్లాడతలేదు దీని గురించి. కానీ అవతల దిక్కుమాలిన మతాలు రాజకీయాలు ఏం చేస్తున్నాయి, యువతను రెచ్చగొడతా ప్రయత్నిస్తున్నాయి. కానీ మా యువత రెచ్చగొట్టలేదండి. పీఠాధిపతిగా మీ బాధ్యత అంటే ఈ సమాజం పట్ల ఏమిటి అసలు? అస్పృశ్య అంటరాంతనం లేదు, కానీ ఇక్కడ పాటిస్తే ఇప్పుడు యువతకి ఎలాంటి సమాధానం చెప్తారు? ఇప్పుడున్న 20 సంవత్సరాల పిల్లలు అందరూ కూడా ఆలోచించాల్సిందంటే మీ తల్లిదండ్రులు శ్రమజీవులు భారతదేశంలో. అంటే ధ్యానం యొక్క ప్రయోజనాలు ఏముంటాయి? 4 గంటలు లేయటం అలవాటు చేసుకోండి. ప్రకృతి ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉంటుందో. కొన్ని గుళ్ళు ఉంటాయి, అక్కడికి అగ్రవర్ణ స్థానం ఉన్న వాళ్ళు వెళ్తూ ఉంటారు. వారిని వీరి పిలుచుకోవట్లా, వీరిని వారు పిలుచుకోవట్లా. హిందువులోనే ఈ భావం ఉంది, దీని రూపుమాపాలి. నమస్కారం అందరికీ, నేను మీ సుమ. వెల్కమ్ టు QTV మీడియా. ఈరోజు మనం ఒక ధర్మం గురించి చేస్తున్న ఇంటర్వ్యూ అని చెప్పేసి అనుకోవచ్చు. చెప్పాలి అంటే ఎవరో కాదండి, శ్రీ శైవ క్షేత్ర పీఠాధిపతులు పరమ పూజలు శ్రీ శ్రీ శివస్వామీజీ గారితో మనకి ఈరోజు స్పెషల్ ఇంటర్వ్యూ అయితే ఉంది. నమస్కారం అండి. తల్లి నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈశ్వరానుగ్రహం తల్లి. అంటే సనాతన ధర్మం గురించి ఈ మధ్య కాలంలో మీ నోటి నుంచి వింటున్నాం. ఎందుకంటే ఇక్కడ జరుగుతున్న, ఇప్పుడు మన తెలంగాణలో జరుగుతున్న కొన్నిటి మాటల ద్వారా ఇంకా మన మత కలహాలు ఎక్కువ చెలరేగుతున్న సమయం మనం చూస్తున్నట్లయితే, అంటే ఎందుకు ఇలాంటి విధ్వంసాలు జరుగుతున్నాయి అంటే వీటి గురించి కూడా మాట్లాడటానికి వచ్చా. అండ్ మీరు ఏదైతే కార్యక్రమం చేపట్టారో దాని గురించి కూడా ప్రజలందరికీ చెప్పడానికి అని చెప్పేసి వచ్చేసాను. చెప్తారా దాని గురించి? సనాతన ధర్మం అంటే వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, అష్టాదశ పురాణాలు, ఉపపురాణాలు, ఇవే కాకుండా గ్రామీణ గాథల వరకు కూడా ఉన్నదాన్ని సనాతన ధర్మం అంటాం. ఇది ఎప్పుడు సనూతనమే అని చెప్పేసి మనకు తెలుస్తుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏ సైంటిస్ట్ అయినా ఒక విషయాన్ని కనుగొన్నా, తెలుసుకున్నా. ఇప్పుడు బల్బుని ఎవరు కనుగొన్నారమ్మా? థామస్ ఆల్వా ఎడిసన్ అన్నారు, అవును కదా. ఎలా కనుగొన్నాడు? సృష్టిలో ఏదైనా ప్రకృతిలో ఏదైనా పదార్థాన్ని తీసుకుని కనుగొన్నాడా, లేకుండా కనుగొన్నాడా? ప్రకృతిలో ఏదో ఒక పదార్థాన్ని తీసుకుని కనుగొన్నాడు. అంటే మనకన్నా ముందు తెలుసుకున్నాడు. కనుగొనటం అనేది ఉండదు, మనకన్నా ముందు తెలుసుకున్నాడు. ఒకప్పుడు అది ఉన్నది, ఇప్పుడు లేదు, మళ్ళా వచ్చింది. ఇదే సనాతనము. అంటే కోట్ల లక్షల వేల వందల సంవత్సరాల నుంచి ఆ యొక్క అద్భుతమైన మేధో సంపత్తి అలా 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 వస్తూ ప్రపంచమంతా విస్తరిస్తూ మరలా లయమవుతూ తిరిగి మళ్ళీ ఉద్భవించడమే సనాతన ధర్మము. కాబట్టి ఎక్కడ ఏ దేశంలో ఏది చూసినా కూడా వాటి మూలాలు భారతదేశంతో కూడి ఉంటాయి, భారత ధర్మంతో కూడి ఉంటాయి, భారత సంస్కృతితో మిళితమై ఉంటాయి. కావున ఈ సనాతన ధర్మం అన్నారు. ధర్మం అని చెప్పేసి ప్రతి మాటలో వినిపిస్తుంది. ఈ ధర్మం, సనాతన ధర్మం అనేది, ధర్మం అంటే ఏంటి? నిజాయితీ ఏదో వస్తుంది కదా. ఇలాంటి టైంలో మరి అంటే వేరే మతాలని, వేరే కులాన్ని కావచ్చు, మతాలని కావచ్చు, వాళ్ళని ఎందుకు కించపరిచేలా మాట్లాడుతున్నారు? మీకు సనాతన ధర్మంలో వేరే మతాల మీద దాడి కానివ్వండి, కించపరచడం కానీ ఉండదు. ఇంత మీరు ధర్మం అంటే నిజాయితీ అన్నారు. ధర్మం అంటే న్యాయం అనే ఒక అంగము, నిజాయితీ అనే ఒక అంగము. ధర్మానికి అంగాలు మాత్రమే, కానీ అది ధర్మస్వరూపంగా మాత్రం మారదమ్మా. అలాగే ఈ దేశంలో అయితే ఇతర దేశాల్లో ఉన్న భారతీయులు ఎవరైనా సరే, హిందువులు ఏ దేశం మీద దాడి చేయరు, ఏ దేశాన్ని మోసం చేయరు, ఏ దేశంలో కూడా విచ్చలవిడితనాన్ని ప్రకటించరు, ఏ దేశంలో కూడా వారి మతాన్ని కించపరచరు. అదే భారతీయ లక్షణం అండి. కానీ ఇతర మతస్థుల నుంచి మన మీద దాడులు జరిగినా, మన సాంప్రదాయ సంస్కృతిని విమర్శ చేసినా, మన దేవాలయాలు కూలగొడతాకి ప్రయత్నం చేసినా, అలాగే మన యొక్క ఆస్తులను ఆక్రమించుకుని వక్ఫ్ బోర్డులని బోర్డులు పెట్టినా, అప్పుడు మాత్రం మనం తిరగబడతాం. కానీ ఎప్పుడు మనం తిరగబడం తల్లి. కాబట్టి ఇతర మతస్థుల నుంచి వచ్చే ఇబ్బందులు మనకున్నాయి, కానీ మన వల్ల మాత్రం క్షేమంగా ఉన్నారు. కాబట్టి ఇన్ని కోట్ల మంది ఉన్నాము, ఇంతమందిని మతం మార్చాము అని చెప్పుకుంటున్న వాళ్ళని కూడా ఇప్పుడు గౌరవించుకుంటున్నాం, ఈ దేశంలో ఉండేటి చేస్తున్నాం. అలాగే మన ప్రభుత్వాలు కూడా ఇప్పుడున్న ప్రభుత్వం కూడా గౌరవాన్ని ఇస్తున్నది కదా. మరి ఒక మంచి ప్రభుత్వం ఢిల్లీ కేంద్రం రాగానే అమ్మో మతగొడవలు పెరిగిపోతేనే అవతల ప్రతిపక్షం వాళ్ళు గోలగోల పెట్టారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కానీ ఆ ప్రభుత్వంలో చిట్టా తీసుకోండి, ఎన్ని మతగొడవలు జరిగినాయో. ఈ ప్రభుత్వం వచ్చిన చిట్టా తీసుకోండి,
ఏమీ జరగలేదండి. కానీ రాష్ట్రంలో అనేసరికి మాత్రం ఇక్కడ రాజకీయ కోణం ఎప్పుడైతే మతంతో ముడిపడి ఉంటుందో అప్పుడు రెచ్చగొట్టే నాయకులు, రెచ్చగొట్టే ప్రసంగాలు, రెచ్చగొట్టే ఉన్మాద ఉన్న వ్యక్తులు బయటకు వచ్చినప్పుడు మాత్రమే మత గొడవలు వచ్చే అవకాశం ఉందండి. ఇక్కడ భాగ్యనగర్ ఈ ప్రాంతంలో కూడా అనుకున్నంత స్థాయిలో కాకుండా కొంతవరకు జరుగుతున్నాయి, కానీ శృతి మించి మాత్రం ఏం లేవని మేము భావిస్తున్నాం అమ్మ. హిందుత్వాన్ని రాజకీయం అంటున్నారు, కానీ నిజమైన హిందుత్వం అంటే ఏంటి అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే హిందువులంతా ఒక పార్టీ అన్నట్టు విభజన జరుగుతుంది. అంటే మన మాటలతో కానివ్వండి మనం చూసుకుంటున్నాం చాలా వాటికి. దాన్ని మీరు ఎట్లా సమర్థిస్తారు? ఇప్పుడు మామూలుగా ఇదే ప్రశ్న ఇంకోళ్ళు అడిగాం అనుకోండి, వాళ్ళని చెప్తారు మాకు అదేం లేదు అదేం కాదంటారు. మేము బుక్కుసులు చెప్తా అవును మేము ఒకటిగా ఉంటాం, ఒకటిగా ఉంటేనే విశ్వశాంతి. ఎందుకంటే మా యొక్క ధర్మం అలా ఉంది. మీరు కనుక పెరిగిపోతే వినాశనమే కదా. ప్రతి దేశంలో వినాశనమే, ప్రతి ఒక్క విధానంలో కూడా వినాశనమే. కానీ హిందువు ఎప్పుడు వినాశనం కోరుకోడమ్మా, ఉజ్వలమైన భవిష్యత్తుని కోరుకుంటాడు. అందుకనే ఈ దేశం నుంచి వెళ్ళిన హిందువులు అన్ని దేశాల్లో చక్కగా రాణిస్తారంటే అదే కారణము. కాబట్టి మేము ఒక పార్టీగా ఉన్నాము లేదా పార్టీగా మారుతున్నాము మారట్లేదు అని కాదు, ఖచ్చితంగా మారతాము, ఒకటిగానే ఉంటాము, ఈ దేశాన్ని వెళ్తాము, హిందూ రాష్ట్రంగా ప్రకటిస్తాము. ఉండేవాళ్ళు ఉండొచ్చు, నచ్చడం ఆ దేశానికి వెళ్ళిపోవచ్చు. డైరెక్ట్గా చెప్తున్నాను, దీనికి ఎక్కడ రాజీ లేదు. దీంట్లో అసలు రాజకీయం లేదు, అసలు రాజకీయమే లేదండి. గెలవనేలో రాజకీయం చేస్తారు, మాకు రాజకీయం ఎందుకమ్మా? మేము నికాసుగా మాట్లాడుతాం, నిక్కచ్చిగా ఉన్నాం, మాకు రాజకీయాలతో పనే ఉంది. గెలవనోడు రాజకీయం చేసుకుంటాడు. ఇది హిందూ రాష్ట్రంగా ప్రకటించాలని మేము అనుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుందని మేము భావిస్తున్నాం. ఇది హిందూ దేశం, హిందూ రాష్ట్రం. ఎవరైనా ఉండండి, నచ్చరాలు వెళ్ళిపోండి. కావాలంటే ప్లేట్ ఛార్జెస్ ఇస్తాము, షిప్పుల ద్వారా మా మార్గాలు ఇస్తాము. ప్రభుత్వం అయిపోతే మేము చందాలు వేసుకుని పంపించేస్తాం. కావాలంటే వెళ్ళమని చెప్పండి, ఇప్పుడు రేపే ప్రారంభిస్తాను నేను. ఎంతమంది వెళ్ళిపోతారో చూడండి. ఇది ఈ పాత బస్తీ నుంచి వెళ్ళిపోతారో ఆ దేశానికి. ఇదన్నా అయ్యే పని కాదమ్మా. ఇప్పుడు ఇక్కడ ఉండి వేరే దేశం పొగుడుతున్నాడు కదా, వాడు ఇక్కడ చచ్చాడు అనుకోండి, వాడి శవాన్ని పంపించి ఆ దేశం తీసుకుంటుందా? ఇప్పుడు ఇక్కడ ఉండి పొగుడుతున్నాడు కదండి వేరే దేశాన్ని, వాడు చచ్చాడండి, వాడి శవాన్ని పాజిటివ్ పంపిస్తాం ఆ దేశానికి, రాణించుకుంటుందా ఆ దేశం అడగండి. వాళ్ళు ఈ దేశంలోనే మనుగడ సాగిస్తారు. డజన్ పిల్లలకి అంటారు, సబ్సిడీలు అన్ని తీసుకుంటారు, రిజర్వేషన్ అనుభవిస్తారు, మైనార్టీలు అంటారు, మళ్ళీ ఈ దేశాన్ని విమర్శిస్తూ దాడి చేస్తారు. వారి మనస్సాక్షి చెప్పుకోవాలి, ఎంత దుర్మార్గమైన విధానంతో ప్రకటించుకుంటున్నామో, ఎటువంటి సంతానానికి అంటున్నాను అని చెప్పి వారి మనస్సాక్షి వారికే తెలియాలి. వారికి తెలుసండి. కానీ దిక్కుమాన రాజకీయ పార్టీలు వారి తొత్తులుగా మార్చుకుని నీకు ఆ తాయిలం ఇస్తాను, మూట ఇస్తాను, నువ్వు ఇలా ఎప్పుడు ఇలాగే ఉండు, నాకే చూడని చెప్పి అయినా ముఖ్యమంత్రి స్థాయిలో ప్రకటిస్తున్నారుగా, మా పార్టీ అంటే ముస్లిం, మేమంటే ముస్లిం అని చెప్పేసి. ఇంకేం కావాలమ్మా? దిక్కుమాన రాజకీయం అక్కడే కనపడిందిగా. మా దేశం మా ధర్మం అది చెప్పదండి, ఎవరైనా ఉండొచ్చు అంటుంది. కానీ ఈ దేశానికి అపాయం చేస్తే ఊరుకోం, ఈ దేశంలో ఉంటూ ఇంకో దేశాన్ని పొగిడితే ఊరుకోం, దేశద్రోహం చేస్తే అసలు ఊరుకోం. అదే హిందూ ధర్మం. ఓకే, అంటే యువత సనాతన ధర్మం గురించి అంటే మాట్లాడటానికి భయపడుతున్నారా? చాలా మంది మాట్లాడతలేదు దీని గురించి, గురువులు మాత్రమే వస్తున్నారు. దీని పట్ల మీరు ఏం చెప్తారు? లేదండి, ఎవరికి వారు సఖ్యంగా సమన్వయంగా జీవనాన్ని సాగిస్తాకి ఇష్టపడుతున్నారండి. ప్రశాంత వాతావరణం కోసం, అవతల రాజకీయాల కోసం మతాన్ని అడ్డుపెట్టుకుని ప్రయత్నం చేస్తున్నారండి. వారి పరిపాలన కోసం, వారి ఓట్ల కోసం విభజిస్తున్నారండి వాళ్ళు. కాబట్టి కొంత అవగాహన. గత 10-15 సంవత్సరాల క్రితం ఉన్న 20 సంవత్సరాల క్రితం వెళ్తే దూరదర్శన్ ఉందా, ఇంకెన్ని ఛానల్స్ ఉన్నాయా? విజయలక్ష్మి గారు దూరదర్శన్ వార్తలను చక్కగా చెప్పేవాళ్ళు. మా చిన్నప్పుడు విజయలక్ష్మి గారు చూసేవాళ్ళు, చక్కగా వార్తలు చెప్పేవాళ్ళు. ఇప్పుడు మీరు చిన్నపిల్ల, మీరు మరి ముందుకు వచ్చారు, ధైర్యంగా వచ్చారా, సమాజంలో వచ్చారా, మీ వంతు పాత్ర పోషిస్తున్నారా? అంటే యువత పెరిగిందా పెరగలేదా? యువత ముందుకు సాగుతుంది, బాహ్య స్పృహను కలిగజేసుకుంటుంది, సమాజ స్పృహను కలిగజేసుకుంటుంది, సమాజ స్పృహను కలిగజేసుకుంటున్నారు మీరు. కాబట్టి యువత చక్కగా రాణిస్తుంది. కాబట్టి అటువంటి యువత ఏం చేస్తుంది? ప్రశాంతమైన వాతావరణం కోరుకోవడానికి ఇష్టపడుతుంది. హింస మార్గాన్ని వారు కోరుకోవట్లా. కానీ అవతల దిక్కుమాలిన మతాలు రాజకీయాలు ఏం చేస్తున్నాయి? యువతను రెచ్చగొడతా ప్రయత్నిస్తున్నాయి. కానీ మా యువత రెచ్చగొట్టలేదండి, ఇంకా సమన్వయంతోనే ఉంది. వాళ్ళని గౌరవించుకుంటూనే ఉంటున్నాం, చక్కగా మనుగడ సాగించమని ఉంటున్నాం. కాబట్టి ఇంకా వాళ్ళు ఉన్నారు. అదే కనుక ఒక ప్రళయంగా, ఒక సముద్రంగా మారితే ఆ మతాల ప్రజలు ఇక్కడ ఉంటారా? ఎవరు ఉండరండి. కానీ మాకు అటువంటి ఉద్దేశము ఏ భారతీయుడికి లేదు, ఏ హిందూకి లేదు, మాకు లేదు. కానీ ఈ దేశంలో ఉంటూ వందే మాతర గీతాన్ని పాడినవాడు, జాతీయ పతానికి సాల్యూట్ చేయనివాడు, అటువంటి వాడు ఈ దేశంలో ఎందుకు నచ్చినప్పుడు వెళ్ళిపో, అదే సముద్రం ఉంది దూకి చచ్చిపో, రెండేది మాకు అభ్యంతరం లేదండి. ఇప్పుడు పీఠాధిపతిగా మీ బాధ్యత అంటే ఈ సమాజం పట్ల ఏమిటి? అసలు సమాజం పట్ల నేను చేయాల్సిన బాధ్యత ఏంటంటమ్మా, సనాతనమైన సాంప్రదాయాన్ని పరిరక్షిస్తూ, మూర్తపు విధానాలు ఎక్కడన్నా ఉంటే కనుక వాటిని ఖండిస్తూ, మూఢత్వ విధానాలు ఉంటే వాటిని ఖండిస్తూ, అస్పృశ్య అంటరాంతనం లేదు కానీ అక్కడ పాటిస్తే అక్కడికి వెళ్ళి ఇది తప్పు అని తెలియపరుస్తూ, సమాజాన్ని జాగృతపరుస్తూ, సంఘటితంగా సమన్వయంగా కలిసిమెలిసి జీవిస్తూ అందరూ ఎదగండి, సమతుల్యాన్ని పాటించండి,
చెట్టుని, పుట్టని, నింగిని, నేలని, సూర్యుని, చంద్రుని, నక్షత్రాలని అన్నిటిలో భగవంతుడు ఇచ్చే గొప్ప స్థితి, నా పూర్వీకులు నాకు ఇచ్చిన గొప్ప జ్ఞానభిక్ష, జ్ఞాన సంపద అనుగుణంగా భగవంతుని చూస్తాం. ఆ విధానాన్ని ప్రకటిస్తూ మరి చిన్నప్పటి నుంచే సంస్కారవంతమైన జీవన విధానాన్ని వారికి అందేట్టుగా చేయడమే గురువుల యొక్క బాధ్యత. అదే సమాజం పట్ల వీరికి ఉన్న శ్రద్ధ. గురుగారు, అంటే మీరు లోపలికి వచ్చినాక నేను ఒకటి చూశాను. ఏంటి అంటే, నేను హిందువుని, సనాతన ధర్మం నా శ్వాస అని చెప్పేసి ఒకటి చూశాను. అంటే చాలా ధైర్యంగా మీరు ఆధ్యాత్మికంగా, అంటే ఎలాంటి వెరుగు లేకుండా చెప్తున్నట్టే చెప్తున్నారు సమాజానికి. ఇప్పుడు యువతికి ఎలాంటి సమాధానం చెప్తారు? అంటే ఇప్పుడు జరుగుతున్న తెలంగాణలో ఏదైతే ఇప్పుడు మీరు చూసుకోవచ్చు, కొన్ని గుళ్ళు ఇలా చేశారు అని చెప్పేసి దానికి విధ్వంసం బాగా అవుతుంది. దీనికి ఏం చెప్తారు మీరు? మొట్టమొదటిగా అమ్మ, మీ తల్లిదండ్రులు ఏం చేసేవారమ్మా? డ్రైవింగ్. ఓ చక్కగా చేశారు. తాను డ్రైవింగ్ నేర్చుకుని తాను చేస్తూ కష్టపడి, తాను చదువుకున్నా చదువుకోకపోయినా, వేరే అనుకోబాకండి, సోదరుగా చెప్తున్నాను, ముడ్డి గడిగి మూతి గడిగి వారు సరిగ్గా వస్త్రాలు ధరించకపోయినా మంచి వస్త్రాలు మీకు కొనిపెట్టి మీ ఆలనా పాలన చూస్తే తన కూతురు ఎదుగుతుంటే చూసి ఆనందపడుతూ తన కష్టానంతా మర్చిపోయి తన యొక్క సంతోషాన్ని మీ ముఖంలో చూస్తూ ఆనందపడుతున్న ఆ తండ్రికి చక్కగా ఉండవలసిన పిల్లలు మద్యానికి, సిగరెట్లకి, గంజాయికి, డ్రగ్స్కి విచ్చలవిడితనానికి బానిసగా అయినప్పుడు ఆ తండ్రి కంటి నుంచి వచ్చే కన్నీరు చూసారా, అది రక్తపొట్టుగా మారుద్దమ్మా. కాబట్టి యువతకి మేము చెప్పేది అంటే, ఒక్కసారి ఇప్పుడున్న 20 సంవత్సరాల పిల్లలు అందరూ కూడా ఆలోచించాల్సిందంటే, మీ తల్లిదండ్రులు శ్రమజీవులు భారతదేశంలో. ఎందుకంటే ఈ దేశం మీద మరి ముష్కరులు కానివ్వండి, ఇక ఇతర మతస్థులు కానివ్వండి, బ్రిటిష్ వారు కానివ్వండి, ఇక్కడ దోచుకుని వెళ్ళిన అపారమైన సంపద ఈ దోచుకుని వెళ్ళిపోయారు. లక్షల కోట్ల సంపద దోచుకుని వెళ్ళిపోయారు. మరి అలాంటి సమయంలో మరి అప్పుడున్న తల్లిదండ్రులు అంత కష్టపడి వ్యవస్థని నిలుపుకుంటూ పిల్లలను చదివించుకుంటూ ఈ స్థితికి వచ్చినప్పుడు పిల్లలు తమ తల్లిదండ్రుల కష్టార్జితాన్ని, ఆ కష్టాన్ని గుర్తుంచుకుని వారి యొక్క విధానాన్ని చక్కగా మార్చుకుంటూ, అటువంటి విధానానికి దూరంగా ఉంటూ, తల్లిదండ్రులను గుర్తు తెచ్చుకుంటూ, విద్య నేర్పిన గురువుని గుర్తు తెచ్చుకుంటూ, నా కాళ్ళ మీద నేను నిలబడి నేను సాధించుకుంటానన్న లక్ష్యాన్ని చేరువవుతాను వెళ్ళవలసిన బాధ్యత ఇప్పుడు పిల్లల మీద, విద్యార్థుల మీద ఉందండి. వారికి ఈ విషయాన్ని చెప్పాల్సిన బాధ్యత మాలాంటి చిన్న గురువులు అండి, నాకన్నా పెద్ద గురువులు అండి, ఎవరైనా చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఇక అలాగే ఇప్పుడు మీరు చెప్పిన తెలంగాణ విషయం, నా లెక్క ప్రకారం ఇక్కడ 124 గుళ్ళు ఇప్పటివరకు పడగొట్టేసినట్టుగా తెలియవస్తుందండి. మొత్తం 124 గుళ్ళు దాని చిట్టా ఉంది. మనకు తెలిసింది కొన్ని. అవును, కొన్నే మీడియా ద్వారా వచ్చింది, కొన్ని అమ్మ. కానీ 124 గుళ్ళు పడగొట్టేసి వచ్చినాయి. కొన్నేమో రహదారులకు అడ్డంగా ఉన్నాయని, కొన్నేమో స్థానికంగా ఉన్న రాజకీయ కారణాల వల్ల అక్కడున్న అవతల వ్యక్తిని అణిచివేయటానికి ఆ దేవాలయం మీద దృష్టి పెట్టి మూర్ఖంగా కొంతమంది హిందువులు ఇతర మతస్థులకు సహకరించి, అంటే ఇంటి దొంగలు ఉంటారమ్మా, వాళ్ళు సహకరించి అలా గుళ్ళు పడగొట్టేసినవి. ఇక ప్రభుత్వం కూడా మూర్ఖ విధానాన్ని ప్రకటిస్తూ దాని మీద పట్టించుకోకపోవడం అనేది అది చాలా తప్పు విధానం అమ్మా. ఎట్టి పరిస్థితుల్లో హిందువుల మనోభావాన్ని దెబ్బతీసే పరిస్థితిలో ఏ ప్రభుత్వం ఉండకూడదు. అలా ఉన్నట్టుదే కనుక వచ్చే రోజుల్లో తగిన గుణపాఠం చెప్పే అవకాశం ఏ ప్రభుత్వానికైనా ఉంటుందమ్మా. అంటే 124 గుళ్ళు అని చెప్పేసి అంటున్నారు కదా మీరు, ఈ 2 ఏళ్లనే జరిగినాయా, ఇంతకు ముందు జరిగినాయి మొత్తం చూసి చెప్పారా మీరు? లేదమ్మా. అంటే ఎందుకంటే ఇక్కడ మనం ఒక పార్టీ మాట్లాడుకోవడం జరిగింది. ఒక ఎంపీ గారు స్పష్టంగా ఆధారాల సహా మీడియా ద్వారానే ఇచ్చారమ్మా. మాకు ఆ విధంగా తెలిసింది, మీడియా ద్వారా ఇచ్చారు. 124 గుళ్ళు ఈ యొక్క రాష్ట్రంలో ఇలా జరిగినాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అలాగే కొన్ని చూసామని పెద్దమ్మ దేవాలయం, 5 దేవాలయం చూసామండి. అవి ఎంత అసలు ఇంత సువిశాలమైన మరి భాగ్యనగరంలో ఆ చిన్న స్థలం ఎందుకు అవసరం వచ్చిందో అంటే పెద్ద ప్రశ్నార్థకమ్మ. ఒక రాజకీయ నాయకుడు తను ఒక ఎమ్మెల్యే అవటానికి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాలి, ఎంపీ అవటానికి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాలి, మరి తాగించాలి, బియ్యాన్ని పొట్లాలు ఇవ్వాలి, మభ్య పెట్టాలి, మసిపూసి మాడికాయలు చేయాలి, మళ్ళీ గెలవకపోతే ఈ పార్టీని ఆ పార్టీ దూకేస్తారు, ఆ పార్టీ ఈ పార్టీ దూకేస్తారు, ఓటుకు నోటు కేసులు అంటున్నారు, ఇన్ని తగలడినాయి ఇక్కడ. మరి ఆ చిన్న ప్రదేశం మా ఇబ్బంది వచ్చిందని వారికి అంటే మరి ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇది మూర్ఖత్వంతో కూడిన విధానాలని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇవన్నీ పక్కన పెట్టే అసలు ఆధ్యాత్మిక అంటే ఏంటండి? ఇప్పుడు ప్రతి ఒక్కరికి మీరు ఆ పీఠాధిపతి, ప్రతి ఒక్క సమాజానికి, యువతకి ఒక మార్గదర్శకులుగా ఉంటున్నారు. ఆధ్యాత్మిక అంటే అందరికీ తెలియాల్సింది ఏంటి? ఆధ్యాత్మికత అనేది అనంతమైన విశ్వము, ఈ ప్రకృతి. ఈ ప్రకృతిలో 84 లక్షల జీవరాశులుగా చెప్పబడ్డాయి. ఆ జీవరాశుల్లో అది తెలివిని, బుద్ధినిచ్చింది మానవుడికి మాత్రమే. మిగతా జీవరాశులకి చైతన్యము, చలనము,
జడత్వము ఉంటాయి. అంటే వాడి చేతిని కొంత స్థాయి వరకే ఉంటాయి. వాడికి సంసారం ఉంది, పిల్లలు ఉంది, కానీ జ్ఞానం అనేది వాడికి లభించలా. కొంత మాత్రమే తన అనుకూల ప్రకారం తన ఆహార సంపాదన కోసం, తన ప్రాణరక్షణ కోసం మాత్రమే వాడికి ఉపయోగపడింది. మరి దాంట్లో అత్యంత తెలివిగలమైన మానవుడు, వాడి జీవరాశులను సంరక్షించవలసిన మానవుడు వాడిని భక్షిస్తున్నాడు కాబట్టి ఇప్పుడు ఇబ్బంది ఎదురైనాయి. ఆ 80 లక్షల జీవరాశులు తెలివిగల మానవుడు వాడిని చక్కగా కాపాడాల్సిన బాధ్యత తన మీద ఉంది. ఇది ఒక విధానం. రెండో విధానం, ప్రకృతి పరంగా ప్రకృతి వినాశనం జరగకుండా ప్రకృతి ఆధారంగా వ్యవసాయం చేసుకుంటూ, మరి ప్రకృతి సంరక్షణ చేస్తూ, మరి వృక్షాలను రక్షించుకుంటూ, మరి విధి విధానాలను పాటిస్తూ ఉంటే ఆ యొక్క విధి విధానాన్నే ఆధ్యాత్మికత అంటే ప్రకృతిని సంరక్షించే స్థితిని ఆధ్యాత్మికత, అది దైవత్వాన్ని ముడిపెట్టారు మన వాళ్ళు. ఎలా ముడిపెట్టారు? పండుగల రూపంలో. ఇవాళ ఒక పండుగ వస్తే గృహంలో అందరం కూడా చక్కగా కూర్చుంటాము, ఇంటిని శుభ్రం చేసుకుంటాము, పూజా గదిని శుభ్రం చేసుకుంటాము, పూజ చేసుకుంటాము. ఆ రోజు పనులు తొందరగా ముగించుకుంటాము, అందరూ కలిసి భోంచేస్తాము. ఆ కలిసి భోంచేసే ఆ చక్కటి స్థితి చూసిన దాన్ని ఆధ్యాత్మికత. ఈ ఆధ్యాత్మిక పండుగతో ముడిపెట్టి ప్రకృతి ముడిపెట్టారు మన పూర్వీకులు. ఈ మొత్తాన్ని కలిపితే ఆధ్యాత్మికత అని అనవచ్చమ్మ. అంటే గురువుగారు, మీరు ధ్యానం అంటే దైవభక్తి వీటికి మార్గాలుగా అంటే ప్రజలకు చెప్తున్నారు. అంటే ధ్యానం యొక్క ప్రయోజనాలు ఏముంటాయి? ప్రప్రదంగా ధ్యానం నేర్చుకోవాలంటే గురువుని ఆశ్రయించవలసిందే, ఖచ్చితంగా ఆశ్రయించవలసిందండి. అది ఇప్పుడు మీరు చదువుకున్నారు కదా, మరి క్లాస్కి వెళ్ళారు కదా, ఇది అంతే తల్లి, ఆశ్రయించాల్సిందే. అయితే దీనిలో మొట్టమొదటిగా మన మనోవృత్తులు అణిచివేయాలి, ప్లస్ నాడీ వ్యవస్థని ఒకటిగా మార్చుకోగలగాలి, షట్చక్రాలని భేదన చేయాలి, కొండలిని జాగృతం చేసుకోవాలి, సహస్రంకి ప్రయాణం చేయాలి. ఇవన్నీ చేయాలంటే ముందు ప్రాణాయామం నేర్చుకోవాలి. ఆ ప్రాణాయామం వివిధ రకాలుగా ఉంటుంది. ఆ ప్రాణాయామం నేర్చుకుంటూ తను ఒకటి అడుగు వేస్తూ ఎప్పుడైతే ధ్యాన నిమగ్నుడై ఉన్నాడో ప్రశాంతత, ఆరోగ్యము, సౌభాగ్యము అన్నీ ఆ వ్యక్తికి లభిస్తాయి. అందుకని మరి మాననీయ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి యోగా అనే విషయాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. వందల దేశాలలో ఇవాళ యోగాన్ని పాటించుకుంటూ ఆనందాన్ని అనుభవిస్తున్నారు. ఆ అమృతమైన రుచిని యోగా ద్వారా అంటే ధ్యానం ద్వారానే ఎవరికైనా లభిస్తుంది. ఆ ధ్యాన మార్గంలోకి వెళ్ళినప్పుడు కోపం తగ్గిపోతుంది, ఆరోగ్యం సమకూరుతుంది, బీపీ కంట్రోల్ అవుతుంది. ఖచ్చితంగా ఆ యొక్క కుటుంబం ప్రశాంత వాతావరణానికి నిమగ్నం అవుతుంది. తన నడవడిక, తన ప్రవర్తన, తన ఆలోచనలు, తన దిశానిర్దేశము, తన ఆచరణ అన్నీ కూడా క్రమబద్ధీకరించుకుంటారు. సమయానికి లేవటము, 4 గంటలకల్లా ఎట్టి పరిస్థితిలో నిద్ర లేవాలి. 4 గంటల మీద మంచం మీద ఉంటే కనుక వాడు గృహానికి కాదు మా దేశానికే బరువువారు. ఒకప్పుడు ఆ విధంగానే వ్యవహారశాలు నడిచేది. మీరు అంతమంది తల్లి, బంగారు తల్లి, నేను చిన్నది, మీరు ఇప్పుడు చక్కగా ఉన్నారు కదా, ఒక్క వారం రోజుల పాటు రాత్రిపూట సమయాన్ని తగ్గించుకొని 4 గంటలు లేయటం అలవాటు చేసుకోండి. ప్రకృతి ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉంటుందో, ఆక్సిజన్ ఎంత శరీరానికి చక్కగా అందుతుందో, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేసుకోండి. ఎంత ఆరోగ్యంగా ఉంటారో, ఎంత మనశ్శాంతిగా ఉంటారో, ఎంత చైతన్యవంతంగా ఉంటారో. ఈ చైతన్యము తగ్గదండి. ఇప్పుడు నేను 23వ సంవత్సరం నేను ఆధ్యాత్మిక దాంట్లోకి వచ్చాను. ఇప్పుడు నాకు 50 కూడా వచ్చినాయి. మరి 23కి 51 నేను ఇది ఉత్సాహంతో ఎక్కడ ఇంకా పెరుగుతుంది, కానీ తగ్గే పరిస్థితి కనబడుతుందా? ఇంకా సాధిస్తానికి గట్టిగా వెళ్ళాలి. అంటే మీరు ఈ మాట అన్నారు కాబట్టి ఒకటి అడుగుతాయి. ఇప్పుడున్న కాలంకి అందరికీ డిప్రెషన్స్ ఎక్కువైపోయినాయి. వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి? ఇప్పుడు వర్క్ చేస్తేనే కొంతమందికి నైట్ షిఫ్ట్లు ఉంటున్నాయి. అంటే ఇది ఫాలో అవ్వటం అవ్వదు కదా. ఒక ధ్యానం అంటే మనం టైంకి కొంచెం టైం తగ్గించుకొని మార్నింగ్, ఇప్పుడు మాకు కొన్నిసార్లు 2 వరకు ఉంటుంది, మిడ్ నైట్ వరకు ఉంటుంది. అప్పుడు మార్నింగ్ ఎక్కువసేపు పడుకోవటం ఇలా అవుతుంది. సో దీన్ని ఎలా సరి చేసుకోవడం? ఈ ప్రశ్న ఎప్పుడో వచ్చిందమ్మా. ఎప్పుడో వచ్చింది కాబట్టి వారానికి ఒక రోజు చక్కటి సెలవు ప్రకటించారు. ఆ సెలవు రోజున చక్కగా ఈ వారం రోజులు కష్టపడండి, ఆ ఒక్కరోజు మాత్రం విశ్రాంతి తీసుకోండి, ధ్యానం చేసుకోండి, దేవాలయానికి వెళ్ళండి, కుటుంబం సఖ్యత మెలగండి అని చెప్పారమ్మా. అయినా మీరు ఉండండి. ఒకటి మొట్టమొదటిగా మీరు ఇప్పుడు వృత్తి ధర్మాన్ని ప్రేమిస్తారు, వృత్తిలో రాణించాలని చూస్తారు. దానికన్నా ముందు మన గృహధర్మాన్ని పాటించాలి. తల్లిదండ్రుల ప్రేమను మనం కోల్పోకూడదు. అది అగ్రస్థానం. 2వ స్థానం మీ వృత్తి ధర్మం. 3వ స్థానం సమాజం మీద మీ బాధ్యతలు. 4వ స్థానం మీ లక్ష్యాన్ని పూర్తి చేసుకోవటం. పరస్పరం ఒకదాని మీద ఒకటి ఎలా ఆధారపడి ఉన్నాయో. ఇప్పుడు డిప్రెషన్ లోనవుతున్నారంటే మరి తినే ఆహారంలో లోపము, మరి పీల్చే గాలిలో లోపము, మరి పంటల లోపము, అన్ని లోపాలు కనబడుతున్నాయి. కానీ అందుకని ఇప్పుడు మరి చక్కటి గో ఆధారిత వ్యవసాయం అనేది ప్రారంభమైంది.
అనేక చోట్ల ప్రత్యేకంగా అలా పండిన కాయగూరలు కూరగాయలను వాటిని తీసుకుని పళ్ళని తీసుకుని సిద్ధపడుతున్నారు. తద్వారా చక్కటి ఆరోగ్యం కోసం పెరుగుట విరుగుట కొరకే అని చెప్పేసి ఏంటి ముందు అలా పెరిగింది. ఇప్పుడు అందరూ కూడా మళ్ళీ ఏం చేస్తున్నారండి, మట్టి పాత్రల్లో వండుకోవడం ప్రారంభిస్తారు. కొన్ని చోట్ల కంచు పాత్రలు వండుకోవడం ప్రారంభిస్తున్నారు. మరి అదివరకే అల్యూమినియం పాత్రలు వాడేవారు. అల్యూమినియం ఎవరు ప్రవేశపెట్టారండి? బ్రిటిష్ వారు ప్రవేశపెట్టారు. ఎప్పుడు అసలు ముందు అల్యూమినియం ఎక్కడ వాడారండి? జైల్లో వాడేవాళ్ళండి. జైలు ఎందుకండి? అల్యూమినియం పదార్థం పడంగా రసాయన చర్య జరిగి వాడికి మరణం తొందరగా వస్తుందండి. అందుకని అవి వాడేవాళ్ళు, అవి అలా ప్రవేశపెట్టారు. మరి అలా వెళ్ళిపోయి సామాన్యమైన గృహంలోకి వెళ్ళిపోయేసరికి మరి తేలికగా ఉండే తక్కువ ధరలో దొరికే పాత్ర కాబట్టి కొనుక్కొని వండుకోవడం ప్రారంభించారు. ఇప్పుడు వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు. మీలాంటి చదువుకునే పిల్లల వల్ల చెప్తే అమ్మా నాన్న ఇలా చేయకూడదంటే వింటున్నారు, వాళ్ళు కూడా నేర్చుకుంటున్నారు. కాబట్టి వ్యవస్థ చాలా మారింది. అతి తొందరలోనే భారతదేశంలో కూడా చక్కటి సౌభాగ్యంతో వర్ధిల్లుతుంది. ప్రపంచం మొత్తానికి అగ్రస్థానంలో ఈ దేశం నిలుస్తుంది. అంటే అగ్రస్థానం అంటే 150 బిల్డింగ్లు కట్టి 150 అంతస్తు బిల్డింగ్లు కట్టేసామా, లేకపోతే రకరకాల పార్కులు పెట్టేసి థీమ్ పార్కులు లాంటివి పెట్టేసామా, స్విమ్మింగ్ పూల్లో దూకేసామా, లేకపోతే విహారయాత్ర చేసేసామా, సగం బట్టలు ఓడది తిరిగేసామా, ఇది అభివృద్ధి కాదండి. చక్కటి ఆరోగ్యము, ఆనందకరమైన జీవితము, చక్కటి ఆహారము, కుటుంబంతో ప్రేమమయంగా ఉండటము, అదే ఎదిగిన ప్రపంచము, అదే ఎదిగే భారతీయత, అదే నా దేశము. చాలా చక్కగా వివరించారంటే నేను ఏ ప్రశ్న అడిగినా చక్కగా ఆన్సర్ చెప్పారు. ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిలో మాట్లాడారు. ఇంకా ఫైనల్గా చెప్పాలి అంటే మేము విన్నాము, కొన్ని రోజుల్లో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు. కొన్ని లక్షల మంది పారాయణంతో, కొన్ని వందల మంది పీఠాధిపతులతోటి ఆ కార్యక్రమం జరుగుతుందని విన్నాను. దాని గురించి ఒకసారి ప్రజలు కూడా వింటారు, చెప్పేసేయండి. మొట్టమొదటిగా ఒక ప్రాంతంలో ఉన్న దేవాలయ వ్యవస్థ, వివిధ రకాల దేవాలయాలు. మరి గ్రామదేవత ఆలయ దగ్గరికి వచ్చేసరికి కొంతమంది బీసీలు, ఎస్సీలు, గిరిజనులు, లంబాడీలు, ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ గ్రామదేవతని కొలుచుకుంటూ పూజిస్తూ ఉంటారు. అదే ప్రాంతంలో కొన్ని గుళ్ళు ఉంటాయి, అక్కడికి అగ్రవర్ణ స్థానం ఉన్న వాళ్ళు వెళ్తూ ఉంటారు. వారిని వీరిని పిలుచుకోవట్లా, వీరిని వారిని పిలుచుకోవట్లా. హిందువులోనే ఈ భావం ఉంది, దీన్ని రూపుమాపాలి. భగవంతుడు ఎక్కడున్నా భగవంతుడే కదా. కాబట్టి అందుకని ఉన్నత వర్గాలతో కూడిన వ్యవస్థని నిద్రలేపి వారితో మన అమ్మకు మనసార అంటూ గ్రామదేవత సారిచ్చే కార్యక్రమాన్ని చేస్తున్నాం. అలాగే ఒక డివిజన్లో 50 దేవాలయాలు ఉన్నాయి. ఒక దేవాలయం ఆర్థికంగా బలంగా ఉంది, వారు అక్కడ ఉత్సవాలకి లక్షలు ఖర్చు పెడుతున్నారు. వారితో కూర్చోబెడుతున్నాం. అయ్యా ఈ ఉత్సవానికి ఎంత ఖర్చు పెడుతున్నాం? నేను 10 లక్షలు ఖర్చు పెడుతున్నానండి. సరే ఖర్చు పెడుతున్నాం, దాంట్లో 5-10% డబ్బు పక్కన పెట్టుకో, ఒక 50,000 తీసి పక్కన పెట్టు. ఉత్సవం అంతా అయిపోయిన తర్వాత మీరందరూ కలిసేయండి. ఊరి చివరున్న దేవాలయము, మధ్యలో ఆగిపోయిన దేవాలయము, పాడిపోయిన దేవాలయము, ఊరి మధ్యలో ఉన్న దేవాలయానికి వెళ్ళండి. రంగులు లేవా రంగులు వేసుకోమనండి, బోర్ లేదా బోర్ వేసుకోమనండి, కరెంటు బిల్లు కట్టుకోవట్లేదు కట్టుకోమనండి, అచ్చుకుడు జీతం లేదా ఇచ్చుకోమనండి, నైవేద్యానికి పాత్రలో కొనుక్కోమనండి. ఒక్కసారి ఆ చిన్న మొత్తం తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చి ఒక్కసారి వారి మొహంలో చూడండి. భగవంతుడు కనపడతాడు ఆ మొహంలో ఆనందంతో. వారు ఒకటే అనుకుంటే ధర్మం బతికే ఉందిరా అనుకుంటాడు. అది దేవాలయ వ్యవస్థ అంటే. దేవాలయం అంటే దేవుడికి వెండి బంగారు వజ్రాలు పెట్టేసి ఒక గన్మెన్ని కాపలా పెడతాం కాదండి. ఆ దేవాలయం అవన్నీ ఎక్కడ చేయాల్సిన అవసరం లేదండి. భగవంతుడి ఆధారంగా సమాజ శ్రేయస్సు కోసం, భగవంతుడి ఆధారంగా సమాజ హితం కోసం పనిచేయాలి దేవాలయాలు. కాబట్టి దేవాలయ కేంద్రంగా ఉన్న కమిటీ పెద్దలే ఆ ప్రాంతానికి పెద్దలుగా భావన చేస్తూ అక్కడ ఉన్న అన్ని దేవాలయాలు, ఈ దేవాలయంలో నిత్యోత్సవాలు, వారోత్సవాలు, పక్షోత్సవాలు, మాసోత్సవాలు, ఆయనోత్సవాలు, సంవత్సరోత్సవాలు, వార్షికోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, మహాకుంభాభిషేకాలు, పవిత్రోత్సవాలు ఇన్ని జరుగుతాయి దేవాలయంలో. ఇన్ని జరిగేప్పుడు ఈ దేవాలయం వాళ్ళు ఆ 49 దేవాలయం పిలుచుకోవాలి. వారి దేవాలయం జరిగినప్పుడు ఈ 49 దేవాలయం అక్కడికి వెళ్ళాలి. పరస్పరము ఇదే లేకపోతే హిందూ సమాజ సంఘటన ఎప్పుడు అవుతుందండి? కాబట్టి మేము దాని మీద దృష్టి పెట్టి ఇప్పుడు ఒకేసారి అక్కడ పార్టీలు మారంగానే అక్కడ కమిటీలు మారిపోతున్నాయండి. ఆ కమిటీ పెద్దలు వెళ్ళిపోతారు, కొత్త వాళ్ళు వస్తారు. అంటే మరి ఇవాళ మా దేవాలయాలు రాజకీయ పార్టీల కేంద్రాలుగా మారిపోయినాయండి. కాబట్టి ఆ వ్యవస్థలో వాళ్ళు వినరండి. ఎవరు వింటారు? ఖచ్చితంగా మా తల్లులు, మా బంగారు తల్లు, స్త్రీ శక్తి ఏంటిదండి. ఆ విషయాన్ని తీసుకుని వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఈ ధర్మాన్ని చెప్తూ ఈ యొక్క రాష్ట్రంలో అనేక ప్రాంతాలు పర్యటిస్తూ వాళ్ళందరినీ చైతన్యవంతం చేస్తే ఇప్పటికీ 12,000 మంది తయారైన మాతృమూర్తులు. వీళ్ళందరూ కలిసి 1,00,000 మందిగా మారుస్తూ రేపు ఫిబ్రవరి 22వ తారీఖున మరి వనితా శంఖానామాన్ని మన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 3:15 నుంచి రాత్రి 8:30 వరకు. మరి 33 జిల్లాల్లో ఉన్న మాతృమూర్తులందరూ కూడా విచ్చేస్తున్నారు. ఈ 150
డివిజన్లో ఉన్న మాతృమూర్తులందరూ చేస్తున్నాం. 1,00,000 మంది తగ్గరని మాకు అంచనా వేస్తున్నాం. 1,00,000 మంది కలిసి మనదీపూర్ణ పారాయణము, శివసహస్ర పారాయణము, భగవద్గీత 40 శ్లోకాలు, హనుమాన్ చాలీసా ఇవన్నీ చేస్తున్నారు. అలాగే ఈ యొక్క భారతదేశంలోను మన తెలంగాణ రాష్ట్రంలోను భాగ్యనగర్లో ఉన్న ప్రముఖ మహిళామణులు 12 మందిని ఎన్నిక చేశాం. వారికి ధర్మశిరోమణి అవార్డ్స్ ప్రదానం చేస్తున్నాము. సూపర్ సార్. దాని ద్వారా సమాజ శ్రేయస్సు కోసం, వనితా శక్తి యొక్క వైభవం కోసం ప్రపంచానికి అందించే గొప్ప చైతన్య శక్తి ప్రదర్శనే మా వనితా శంకారం శ్రీ శైవక్షేత్రం వనితా శక్తి ది పార్ట్ ఆఫ్ ధర్మో రక్ష ట్రస్ట్ అనే పేరుతో ఇది ముందుకు సాగుతుందండి. దీని ద్వారా సమాజ శ్రేయస్సు కోసం మా తల్లులందరూ కూడా దేవాలయం కేంద్రంగా మన గుడి అమ్మ ఒడి అనే పేరుతో పనిచేయబోతున్నారు. మన గుడి అమ్మఒడి. అవును, మన గుడి అమ్మఒడి అండి. అమ్మఒడి ఎంత భద్రత, ఎంత ప్రశాంత, ఎంత ధైర్యమైన జీవుడికి. అందుకని మన గుడి అమ్మఒడి ఆ పేరుతో మా మహిళలు ముందుకు సాగుతున్నారండి.